ఇకపోతే 5వ కేసు. సో రామలింగారెడ్డి సిఐ ఆఫ్ పోలీస్ ఆఫ్ హుజూర్ నగర్ సర్కిల్. సో ఏంటమ్మా ఈయనది కంప్లైంట్ ఏంటి యాక్చువల్గా? ఎందుకు కేసు? ఇందాక నేను చెప్పాను కదా మేడం, అదే కేసు. ఏది మన కిరోసిన్ పోసేసి బెదిరించాను. మరి 2 ఎందుకు ఫైల్ చేశారు యాక్చువల్గా? నాకు తెలియదు మేడం, అది 2 ఎందుకు ఫైల్ చేశారు అనేది. సో సేమ్ అదే కేసు మళ్ళీ ఇంకొకసారి ఎఫ్ఐఆర్ ఏందంటావా? లేదు ఇక్కడ ఈ సార్ ఏదో రాశారు, చదువుతాను. నేను అనగా వై రామలింగారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హుజూర్ నగర్. ఈరోజు అనగా తేదీ 14/12/2022 నాడు నేను నా యొక్క ఆఫీస్లో ఉండగా అందాజా 12:42 గంటలకు రూపావత్ సక్కు మీగడంపాడు తండా పాలకవీడు మండలంకు చెందినటువంటి క్రైమ్ నెంబర్ 256/2022 420-379 ఐపీసీలో ఫిర్యాదురాలు నాకు ఫోన్ చేసి తన కేసు గురించి అడగగా నేను ఎస్ఐ పాలకవీడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అని చెప్పినా వినకుండా అమర్యాదగా అనగా మీరు ఏం చేస్తున్నారు, ఎస్ఐ సెలవులో ఎలా వెళ్తాడు, ఆయన ఫోన్ ఎందుకు ఎత్తాడు అని అంటూ ఫోన్ పెట్టేసి మరలా నా యొక్క గౌట్ ఫోన్ నెంబర్కి వాట్సాప్కు మధ్యాహ్నం 1ంటికి 2 వాయిస్ మెసేజ్లు పెట్టడం జరిగింది. నేను అట్టి వాయిస్ మెసేజ్లను సాయంత్రం 4 గంటలకు చూసి వినగా వాటి సారాంశం ఈ విధంగా ఉన్నది. మొదట వాయిస్ మెసేజ్లో, అంతకు ముందు అంటే నువ్వు చీపు కేసులు పెట్టించి ఎస్ఐతో వాళ్ళని వీళ్ళని బయటకి వచ్చేలా చేస్తున్నారని, నేను నీ ఆఫీస్కి వచ్చి గోల చేస్తే నా మీద నీవు ఎట్లా కేసు పెట్టినావు, అప్పుడు సరిగ్గా తెలియక నేను ఏమి చేయలే, ఇప్పుడు ఒకసారి నన్ను టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడా? వార్నింగా? నన్ను టచ్ చేసి చూడండి, అందరి ఉద్యోగాలు రోడ్డు మీద ఉంటాయి, అందరూ మీరు రోడ్డు మీద ఉంటారు, పోలీస్ వారు అని కూడా చూడను, వచ్చి కొడతాను నేను. రెండవది వాయిస్ మెసేజ్లో, నేను లంచాలు ఇస్తాను, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నట్లు నేను కూడా లంచాలు ఇస్తాను, బల్ల క్రింద చెయ్యి పెట్టి అయితే ఇవ్వను, పబ్లిక్లోనే ఇస్తాను. ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీరు? ఫోన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది నేను పోయినసారి ఏం కంప్లైంట్ అది నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు నేను వచ్చినది వాస్తవం, జరిగినది ఇచ్చినది. అయినా కంప్లైంట్ చదవలేదా? కంప్లైంట్ చదవకుండా సిఐ ఎట్లా అయినావు, మీరు ఎస్ఐ సిఐ ఎట్లా అయినారు అసలు అని వాయిస్ మెసేజ్లు పంపించడం జరిగింది. కావున ఇట్టి విషయంపై తగు చర్యలు తీసుకోగలరని చెప్పేసి ఎవరు మనకి రామలింగారెడ్డి సిఐ ఆఫ్ పోలీస్ ఆఫ్ హుజూర్ నగర్ సర్కిల్ నుంచి నీ మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. నిజంగానే నువ్వు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కేసు పెట్టినవి ఏం పట్టించుకోవట్లేదు, లంచాలు తీసుకున్నావా చెప్పు, లంచాలు నువ్వు బెంచ్ కింద నుంచి తీసుకుంటావేమో, నేను మాత్రం పబ్లిక్లోనే ఇస్తాను, నా కేసు చూడు అని చెప్పేసి వాయిస్ మెసేజ్లు ఆ సిఐకి వాట్సాప్లో పెట్టావంట. ఇది వాస్తవమేనా సక్కు? పెట్టలేదు మేడం, డైరెక్ట్గా తన సిఐ ఆఫీస్కే వెళ్ళాను. సిఐ ఆఫీస్కే వెళ్ళి తనతో కొట్లాడాను. అసలు మీరు ఏం కేసులు చేస్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చదువుకున్నారు, అసలు ఏ విషయంలో అంటే సీను అనే కేసు విషయంలో. ఓహో, శ్రీను అనేటువంటి కేసు ఏదైతే ఉందో, నువ్వు పడుకున్నప్పుడు ఇంట్లో నీ కాళ్ళ దగ్గర వచ్చేసి తాగొచ్చి మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి ఆయన విషయంలో కేసు పెట్టాను, అతను బయట తిరుగుతున్నాడు, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి స్టేషన్కే వెళ్ళాను మేడం. అంటే ఇతను ఇప్పుడు వాట్సాప్లో తిట్టుకుంటూ మెసేజ్ చేసింది, అది వాస్తవం కదా? అది వాస్తవం కాదు. నా నేను ఫోన్లో తిట్టానని చెప్పి బలవంతంగా నా దగ్గర ఫోన్ కూడా తీసుకున్నారు. 20,000 ఫోన్ కూడా తీసుకొని 1 year అవుతుంది నా ఫోన్ తీసుకొని. ఇప్పటి వరకు నేను నా ఫోన్ కూడా ఇస్తలేరు, ఏం చేస్తలేరు. మరి నేను తిట్టానని ప్రూవ్ కూడా చేయకుండా ఇందులో ఛార్జ్ షీట్ కాపీ ఫైల్ చేస్తలేరు. ఆ కేసు కూడా అట్లా అంటే ఇవేం పంపించలేదు, తోనే కొడతాను అది అని చెప్పేసి లంచాలు అది అని చెప్పేసి ఏం మాట్లాడలే. వాళ్లకు నచ్చినట్టుగా వాళ్లే రాసుకొని వాళ్లే కేసులు బుక్ చేసుకుంటున్నారు మేడం. వీటన్నిటికీ ఒక కోర్టు అంటూ ఉంటది. నేను ఆ కోర్టుకి వెళ్ళి పోరాడదామను నా అడ్వకేట్ ని అడుగుతుంటే ఏమంటున్నాడంటే, ఛార్జ్ షీట్ కాపీ ఇంకా వాళ్ళు వేస్తలేరమ్మా, నువ్వు ఛార్జ్ షీట్ కాపీ కనుక వేస్తే ఆ ఛార్జ్ షీట్ కాపీస్ నువ్వు తీసుకెళ్ళి వీళ్ళ మీద రిటర్న్ హైకోర్టులో కేసు వేయొచ్చు, అవి వచ్చేంత వరకు ఓపిక పట్టని మా అడ్వకేట్ గారు అంటున్నారు ఈ మ్యాటర్లలో. సో ఇక్కడ చూస్తేనేమో సిఐ గారి మీదనే చెప్పులు చేస్తాను అని చెప్పేసి వాయిస్ మెసేజ్లు పంపించింది అది ఇది అని చెప్పేసి సిఐ గారు ఒక పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈమె పంపించినటువంటి ఏదైతే ఉంటుందో వాయిస్ మెసేజ్లు కూడా ఈ సిఐ గారు చూపించవచ్చు. మరి అవి చూపించారా లేదా, ఏం జరిగింది అనేది ఇంకా పోలీస్ స్టేషన్లో వాళ్ళకే తెలియాలి.